ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు అని. అవును, మనం వేసే ప్రతి అడుగును లెక్కించే దేవుడు. మన ఆలోచనలు, మన తలంపులు, ఆల్మోస్ట్ అన్ని విశ్వాసం ఉంచి మన ముందుకు వెళ్ళడమే. మిమ్మల్ని దేవుని యొద్దకు తీసుకొచ్చే ఆయన రాజ్యంలో మీకోసం ఒక స్థానాన్ని భద్రపరిచే ఒక తలుపు మాత్రమే విశ్వాసం. ఆ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మనం నమ్ముతున్నాం, అంతేకాదు ఆయనను అంటే దేవునిని వెదికే వారికి ఫలము దయచేస్తాడు అని నమ్మవలెను గదా అని వాక్యం ఉంది. అవును, ఖచ్చితంగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మనం నమ్మి విశ్వసిస్తున్నటువంటి దేవుడు. ఓ పిల్లవాడు ఏడిస్తేనే తన తండ్రి మంచివి కొనేసి ఇస్తే అంతకన్నా పరమ తండ్రి కదా మనకు అంతకన్నా శ్రేష్టమైనవి ఇచ్చి తృప్తిపరిచేవాడు. విశ్వాసం అంటే పతనమైన తర్వాత మళ్ళీ నీకు బుద్ధి వచ్చి విరిగి నలిగిన హృదయంతో దేవా అని నీ హృదయ వాంఛలను ఒక చోట చేర్చే జిగురు. ఇది విశ్వాసమే. ఆధారపడాలి దేవుని మీద, దేవుని వాక్యం మీద, ఆయన రాజ మార్గము మీద నీ దృష్టి ఉంచి ముందుకు సాగాలి. ఓ చోట ఓ తల్లి తన కుమారుడి ఆకలి తీర్చడానికి ఎంతగానో విలవిలలాడిపోతుంది. తన దగ్గర ఏమీ లేదు, ఖాళీ డబ్బాలను పెట్టి, దేవా నా వలనైతే కాదయ్యా, నా పరిస్థితిని చూడు అని దేవునిపై అసాధారణమైన విశ్వాసంతో దేవుణ్ణి అడిగింది. ఆమె చేసిన ప్రార్థనకు దేవుడు దాటిపోలేదు. మన దేవుడు దాటిపోయేవాడు కాదు. ఆ తల్లి విశ్వాసాన్ని చూసి తన కొడుకు ఆకలిని తీర్చాడు. తనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ లేమి తనని నిస్సహాయురాలను చేసినా దేవునిపై ఉన్న విశ్వాసముతో తన బిడ్డ ఆకలిని తీర్చగలిగింది. అందరి దగ్గర లాక్కుని తీసుకుని వెళ్ళే కాకే మరలా తీసుకొచ్చి ఏలియాని పోషించినప్పుడు, తన బిడ్డలు మొరపెట్టినప్పుడు, తన బిడ్డలు ఆకలితో పస్తుతో ఉంటే చూసే దేవుడు కానే కాదు. నీతిమంతుడు 7 మారులు పడినా మరలా తిరిగి లేస్తాడు. ఊబిలో కూరుకుని పైకి లేవలేక నిరుత్సాహంతో ఉన్న నిన్ను చూసిపోయేవారు అనేక మంది నీ చుట్టూ ఉన్నను, నిన్ను పైకి లేపి నిలవబెట్టి బలపరిచి నిన్ను సరైన త్రోవలో నడిపించేవాడు నా యేసయ్య. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలు మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.